మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను, నువ్వు బండపై పుట్టు. చాకరేవులో కలుద్దాం. బాయ్. ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుందనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని అంతే. అక్కడ చూడండి, ఎవరు వస్తున్నారా? ఎవరు? అటు చూడండి. బాబు గారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు, ఎప్పుడొచ్చావు? వచ్చి చాలా సేపు బావా. ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు, మీకు 100 ఏళ్లు తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా, పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు. పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి, అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి, వడియాలు పెట్టాలి, అప్పడాలు వత్తాలి. ఓ పిచ్చి మామ, అదెంత పనే. మన చుట్టాలందరూ వచ్చారనుకో, వాళ్ళ అప్పడాలు ఆడే ఉతుకుంటారు, వాళ్ళ పచ్చళ్ళు ఆడే చేసుకుంటారు. నిజమే, అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంతమంది పరిగెత్తుకుంటా వస్తారో. అవును బాబు గారు, పెళ్లి ఎక్కడ జరిగిపోద్దని మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే, మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడూ శ్రీరామ రక్ష. సరే సరే, వెళ్ళి పెళ్లి పనులు అలాగే చూడండి. బాబు. అలాగే అన్నయ్య గారు. బాబు గారు మీరే వరి అవ్వకండి, పెళ్లి పనులని మేము దగ్గర జరిపిస్తాం. ఏమయ్యా, మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికా? ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చళ్ళు పట్టాలి, అప్పుడు లత్తలన్నావు. తసదిగా కమిట్ అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వే భయపడితే నా దిక్కు ఎవరు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిలు గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. ఆ. మనకి సపోర్ట్ గా అమ్మాయిలు రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేద్దాం. చేయండి. అమ్మా పండు గండు వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోట పొడిచారే. మాకు తెలుసులే. బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే, ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు యాంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో, ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్, అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాట్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకోండి మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1, ఇది డక్ వాక్. చూసేవా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? నీకేమైంది? బావా మమ్మల్ని గుర్తుపట్టావా? పండు గండు కదా. బావ మనల్ని గుర్తుపట్టాడు, గండు గుర్తుపట్టేశాడు. అవును బావా, నీకింకా ఫుల్గా మీసాలు రాలేదేంటి? మీ నాన్నకి ఎంత పొడుగ్గా వచ్చాయో. నీకు రావా? వస్తే గీసేస్తావా? ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనెప్పుడు చూశాను? దొంగ, నన్ను చూస్తున్నావు. నేనెక్కడ చూశాను? నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే. నన్ను అక్కడే చూసావులే. ఆ చూపే చూపు, ఎంత ముద్దొస్తున్నావో నిన్ను. పండు ఏంటిది? బావా బావా, నేను కూడా ముద్దు పెట్టుకుంటాను. ముద్దులు పెట్టారుగా, ఇంకా వదిలేయండి. కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా, కప్పని పా వదులుతుందా? పిచ్చి వెధవ, తల నిండా చుండ్రే. తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్రు వదలదు. పద. ఆంటీ, చుండ్రు వదిలినా మేం మాత్రం బావను వదలం. అవును, మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్. క్యాట్ వాక్ అంట, క్యాట్ వాక్. ఆ క్యాట్ వాకులు నేను ఎన్ని చూడలేదు, ఎన్నిసార్లు నడవలేదు. నీకు క్యాట్ వాక్ కూడా వచ్చా అమ్మా? అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవ. చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లులు కూడా అలాగే నడిచేవి. ఎలా? ఎలాగా? చక్, 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 చక్.
ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది, ఇప్పుడు డక్ వాక్ కావాలి. డక్ వాక్. బయట ప్రమీళ నడిచిందే ఆ డక్ వాక్. అర్థమైందా? రానా? ఓరి దేవుడు, ప్రమిలో నువ్వెంత పనిచేసావే. ఏ డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే, ఆ బిల్డప్లు కావాలి. ఏ బిల్డప్ అండి? సక్ 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 అని పోజులు ఇచ్చావే, ఆ పోజులు కావాలి. ఏయ్, అయ్యా నువ్వు నా లోన్స్ అన్నం పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా? లేదయ్యా కేకు పెట్టావు తింటున్నానా? లేదయ్యా టీ ఇస్తున్నావు తాగుతున్నానా? లేదయ్యా అమ్మగారు ఎక్కడే? లోపలున్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా, అట్టాగేనయ్యా. మీరు పోండి. మీరు చాలా మంచోళ్ళు. నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది, ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయా, విజయా, విజయా! ఏంటి నువ్వు అన్నం తినకుండా బిల్డప్ ఇస్తున్నావు? కాఫీ అడిగితే లేదు, టీ అడిగితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావేంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచి మొహన టీ కావాలి, పర్మిట్స్ తో పంపిస్తున్నాను. అన్నం కావాలి, పంపిస్తున్నాను. కాఫీ కావాలి, పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిట్స్ తో పంపిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు? నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. ఏయ్, అట చూస్తున్నావేంటి? అమ్మో, కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరాకెళ్ళి వెళ్తున్నావు, నేను తిట్టట్లేదు. నువ్వు బూతులు వెళ్తున్నావు. తిట్టట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి, లేవు. నీ మనసులో అమరాకెళ్ళి ఉన్నాయే, ఉన్నాయే. చెయ్యి ఇవే ఇవే దేవుడి మీద పెట్టా, నా మీద పెట్టా. చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను దిద్దుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు అయితే, చెప్పు. దొంగ సచ్చినోడా, యదో మొహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది. నన్ను గొడ్రాలించేశావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావురా, పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోగలు పెట్టాలనుందిరా. నేను తప్పు చేశా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తప్పు చేశా, తప్పు చేశాను. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా, నాకని చూస్తా. బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ, నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. దా, కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా. పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి. వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు? మొక్క పెరగాలని. పెరిగింది, పంటకొచ్చింది. గింజలు పిట్టలు తింటాయి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పిట్టలు తినకుండా చేశా. పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు అప్పు చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేసావు, కాలేజీకి పంపించావు. బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టెలు వాళ్తేనే తోలటానికి మనం వరిసాలు తిప్పుతామే, అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి. దున్నపోతులాగా ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకు అప్ప చెప్తే నీదే కదా తప్పు, నీదే తప్పు.
నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా? ఈ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కూతురు ఎందుకు లేచిపోవట్లేదు? మన బిడ్డ ఎందుకు లేచిపోయింది? నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకి పనిష్మెంట్ ఇస్తా. ఇది దా. తిను 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 తిను. ఇది ఎక్కడ? ఇది కేక్ 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 కేకు కేకు. తిను. ఇంకేంటంటే ఈ రోజు నీకు రోజు అబ్బా చేతి ఎంగిలేదురా బాబు, పిచ్చి ముద్ద నీ ఎంగిల్ నీకే పోతా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా. నేను తిన్ను, తినకుండా ఇలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి. డైలీ తినాలి నువ్వు, నేను మాత్రం తిన్నావు. ఇలాగే ఉంటా, ఎడుతా. నాకు అన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను. పడింది చాలు గాని జరిగిందేంటో చెప్పు. నువ్వు మాట్లాడుకో అత్త. పండుగ బావ మీద పడే ఒకటే చెండాలం. తల్లి, అంగుళం మాటన్నారా మైలు చేసావు కదే. నువ్వు ఎగతాలు చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. నువ్వు ఇలా మాట్లాడవంటే నేను చచ్చిపోతా. చచ్చిపోయేవాళ్ళు చెప్పి చావరే. వెళ్ళవతలకి. చెప్పి చావరా? ఆ. అయితే చూడు, చచ్చి చూపిస్తా. తల్లి, ఇంకెప్పుడు నేనేం అన్ను. ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా, కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడొచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు? అంటారమ్మా అంటారు. మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి. ఆడంబరాలు మీకు, అవమానాలు మాకు. ఏ అవమానం జరిగిందే? ఏ అవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి మెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయటోళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్లే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు. ఏం బావమర్దులు ఏంటి? ఏంటి బావమర్ది అని పిలుస్తున్నావు? మేమేదో కూలీ లేనట్టు. మాకేమైనా పేర్లు ఎవరుకున్నావా? నా పేరు వెంకటరత్నం. నా పేరు రాజారత్నం. ఐఎమ్ ఇంగ్లీష్ రత్నం, ఎంఏ రత్నం, కనకరత్నం, కాశీరత్నం, మణిరత్నం. ఈ రత్నాలే రాళ్లుగా మారి నీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి. ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తదారులు కురిపిస్తాయి. ఫస్ట్ ప్లాన్. నీ ఇంటిలో మంటనై, కప్పుపై కాకినై, కాకి పొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై,